హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కేక్ మీకు గుర్తుందా? చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు ఎక్కువ ఈ కేక్స్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. ఇది 90s 80s కిడ్స్కి మాత్రం చాలా గుర్తుంటుంది. ఎందుకంటే మన బర్త్డే పార్టీస్కి మమ్మీ వాళ్ళు ఇదే కేక్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు కదా. ఎప్పుడైనా కేక్ తినాలన్నా మా మమ్మీ ఇంట్లో ఇది ప్రిపేర్ చేస్తారనమాట. చాలా స్మూత్గా మంచిగా వస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇలా కట్ చేస్తూ కూడా చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సో 1 కప్ మైదా తీసుకున్నాను, ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను. 1 కప్ అంటే నాకు 140 గ్రామ్స్ వచ్చింది. సో ఇక్కడ నేను జల్లించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఈ బౌల్ ఇంకా పక్కన పెట్టేసి మనం ఫ్రెష్ బౌల్ తీసుకొని దానిలో నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బీటర్ యూస్ చేస్తున్నాను. మిక్సీ జార్లో కూడా మనం ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బీటర్తో చేస్తున్నా కదా, చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. మనం ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీ అండ్ స్పంజీగా ఉంటుంది. ఎగ్స్ బీట్ చేస్తున్నప్పుడు మనం వెనీలా ఎసెన్స్ వేసామంటే మనకి కేక్లో ఎగ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది కూడా మనం జల్లించుకోవాలన్నమాట. మనం షుగర్ని ముందే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 140 గ్రామ్స్ యూస్ చేస్తున్నాను పౌడర్ షుగర్. సో మైదా ఎంతైతే యూస్ చేస్తున్నామో పౌడర్ షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఈ పౌడర్ షుగర్ అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మళ్ళీ బీట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేసుకొని బీట్ చేసుకోకూడదు. షుగర్ పౌడర్ అనేది మొత్తం అంతా దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం దీంట్లో 60 గ్రామ్స్ వరకు ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఆరెల్స్ 30 గ్రామ్స్ వరకు తీసుకొని మనం దీంట్లో వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ బీటర్ అనేది మనం ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్కే యూస్ చేస్తాము. ఎగ్స్కి, షుగర్ పౌడర్కి అండ్ బటర్కి. సో ఇక్కడ బీటర్ లేకపోయినా ఏం పర్వాలేదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనం పక్కన పెట్టిన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
ఈ బ్యాటర్ కొంచెం టైట్గా ఉంటే మనం దీంట్లో మిల్క్ వేసుకోవచ్చు. సో ఇదే మన కేక్ టిన్ అనమాట. దీన్ని మంచిగా ఆయిల్‌తో గానీ, గీతో గానీ గ్రీస్ చేసేసుకొని కొంచెం మైదా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా కేక్ టిన్‌లో ఆ బ్యాటర్ అనేది మనం వేసేసుకోవాలన్నమాట. వన్ సైడే కాకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటే మనకి కేక్ అనేది ఈవెన్‌గా వస్తుంది. ఈ కేక్ టిన్‌తో పాటు మనకి శాండ్ వేసుకోవటానికి ఒక బాటమ్ ప్లేట్ కూడా ఇస్తారు. దాంట్లో శాండ్ కానీ, రాక్ సాల్ట్ కానీ, నార్మల్ సాల్ట్ అయినా వేసుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఈ శాండ్‌ది పెట్టేసేయాలన్నమాట. ప్రీహీట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ శాండ్ ప్లేట్ మీద ఈ కేక్ టిన్‌ని పెట్టేసేయటమే. దీన్ని ఒక 45 to 1 అవర్ వరకు స్లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. కేక్ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఆ టైంలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట టూత్‌పిక్‌తో. టూత్‌పిక్ అనేది క్లీన్‌గా వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కదా గోల్డెన్ కలర్‌లో. ఇది హాట్‌గా ఉన్నప్పుడు డీమౌల్డ్ చేయకూడదు. మొత్తం రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాతనే డీమౌల్డ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి రౌండ్‌గా షేప్‌తో వస్తుంది. లేకపోతే మొత్తం షేప్ అవుట్ అవుతుందనమాట. సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా కట్ అవుతుంది. అంటే చాలా స్మూత్‌గా, స్పంజీగా వచ్చింది కేక్ అనేది. ఈ కేక్ అయితే నాకు ఈ మెజర్‌మెంట్స్‌తో 450 గ్రామ్స్ వరకు వచ్చింది. అంటే ఒక హాఫ్ కిలోకి 50 గ్రామ్స్ తక్కువైందనమాట. సో ఇది మంచిగా పీసెస్ కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే మనకి 4, 5 డేస్ వరకు చాలా బావుంటుంది. చూసారా ఇలా కట్ చేస్తుంటే చాలా ఎయిరీగా, ఫ్లఫీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ కేక్ టిన్ లేకపోయినా పర్లేదు. నార్మల్‌గా కేక్ మౌల్డ్స్‌లో కూడా ఇదే ప్రాసెస్‌తో చేసుకోవచ్చు. మీకు ఈ కేక్ నచ్చినా, మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ ఏమన్నా గుర్తొచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌కి.